నిర్లక్ష్యం అనేది మన జీవితాల్లో నష్టాన్ని చేకూరుస్తుందని ఎప్పుడైనా గ్రహించావా? మనం చేసే పని ఏదైనప్పటికీ కూడా నిర్లక్ష్యముతో కూడినదైతే ఖచ్చితంగా నష్టం అనేది వాటిల్లక తప్పదు. ఈరోజు మన అనుదిన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రయాణం అవని, ఉద్యోగం అవని, వ్యాపారం అవని, చేతి పని అవని, చదువు అవని, ఈ లోకంలో ఒకవేళ మనం కలిగి ఉన్నటువంటి కుటుంబ బాంధవ్యాలు అవని ఏదేమైనప్పటికీ దేనిని గుర్చినప్పటికీ కూడా నిర్లక్ష్యముతో మనము చేసినట్లయితే, నిర్లక్ష్యముగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దానిని నష్టమును మనము చవి చూడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంతకంటే విశేషంగా ఒకవేళ దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ జీవితాలను గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు దేవుడన్నా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావేమో, దేవుని మాటలన్నా నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో, దేవుని వాక్య ప్రకారంగా జీవించాలంటే నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో, దేవుని సన్నిధాన నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో, దేవుని సన్నిధికి రావడం అన్న నిర్లక్ష్యమేమో, దేవుడిచ్చిన రక్షణ అంటే మరింత నిర్లక్ష్యంగా నువ్వు ఉంటూ ఉన్నావేమో. జాగ్రత్త సుమి, చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. నీవు నిర్లక్ష్యంగా బ్రతికితే నీ జీవితంలో నీవు చాలా నష్టపోవాల్సి వస్తుందని సత్యాన్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. నష్టాన్ని నువ్వు చవి చూడాల్సి వస్తుందని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి ఆదికాండములో 6వ అధ్యాయంలో చదువుకుంటే దేవుని మాటను కూడా ప్రజల్లో నిర్లక్ష్య పెట్టారు. నోవాహు అంత పనిచేసి దేవుని మాటలు ప్రకటించినప్పుడు వాడను గురించి దేవుని మాటను గురించి ప్రజలు ఎంత నిర్లక్ష్యం వహించారో అంత నష్టపడ్డారు. ఎంత నిర్లక్ష్యాన్ని వారు చూపించారో అంతే నష్టపోయారన్నది మాత్రం సత్యం. ఈరోజు దేవుని గురించి, ఒకవేళ దేవుని వాక్యమును గురించి, దేవుని రక్షణను గురించి నువ్వు ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నావేమో, జాగ్రత్త సుమి. దేవుడు సమస్తమును చూచుచున్నాడని మాత్రం మర్చిపోవద్దు.